వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎగ్ స్టఫింగ్ బజ్జీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్ వరకు శనగపిండి, 1 కప్ వరకు బియ్యం పిండి వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు పసుపు వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండననేది లేకుండా స్పూన్తో కానీ చేతితో కానీ కలుపుకొని అప్పుడు అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న 1 కప్ వరకు ఆనియన్స్, అలాగే 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకొని మరొకసారి కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ని హాఫ్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని కొద్దిగా తీసుకుని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ని పెట్టుకొని మళ్ళీ పైన కూడా స్టఫింగ్ పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ప్రిపేర్ చేసుకున్న వాటిని స్టవ్ వెలిగించి కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ని అందులో వేసేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కూడా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేయండి. అంతేనండి, ఎగ్ స్టఫింగ్ బజ్జీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.